ప్రైస్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని నేను మీకు వినిపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఈ వచనంలో మనం చూస్తే ఆయన పరిచర్య స్టార్ట్ చేయబోయే ముందు ఈ సంఘటన జరిగినట్టు మనం చూస్తాం. యోహాను చేత బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడంట యేసు ప్రభువుని అరణ్యంలోనికి కొనిపోయాడంట, అంటే తీసుకువెళ్ళాడంట. పరిశుద్ధ ఆత్మదేవుడే యేసు ప్రభువుని అరణ్యంలోకి తీసుకువెళ్ళాడంట. అయితే అక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే, యేసు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు 40 రోజులు ఉపవాసం చేసినట్టు అక్కడ రాయబడి ఉంది. ఈరోజు నువ్వు ఒక ఆత్మీయుడు అయితే, నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే, రక్షించబడిన వ్యక్తివైతే, నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇలా ఎలోన్ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తున్నావు అంటే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, పరిశుద్ధ ఆత్మదేవుడే నిన్ను అరణ్య అనుభవంలోకి తీసుకెళ్తున్నాడు. అరణ్య అనుభవం అంటే శ్రమలు, ఒంటరి పోరాటం, నిందలు, అవమానాలు, లేమి, అప్పులు, ఇవన్నీ అనుభవాలు ఏంటంటే అరణ్య అనుభవం. ఈరోజు ఈ అనుభవంలో గుండా నువ్వు వెళ్తున్నావంటే దేవుడే అనుభవంలో గుండా నేను తీసుకువెళ్తున్నాడు. ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ అనుభవంలో మనల్ని తీసుకువెళ్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు అక్కడ యేసు ప్రభు చేసింది ఏంటంటే, యేసు ప్రభు చేసింది అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడిందంటే, ఆయన 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడంట. అంటే ఉపవాసం అంటే ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండడం. ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమలు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు వచ్చినా సరే, ఏ శ్రమలు వచ్చినా సరే, ఏ ఒంటరి పోరాటం నువ్వు చేస్తున్నా సరే, దేవుడు నిన్ను అనుభవంలోకి ఎందుకు తీసుకువెళ్ళాడంటే నువ్వు ఆయనకి దగ్గరగా జీవించడానికి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం. నీకు కష్టాలు ఎందుకంటే నువ్వు దేవునికి దగ్గరగా జీవించడానికే నీకు కష్టాలు. ఈరోజు నీకు వచ్చిన కష్టాలను బట్టి ఎటేటో నువ్వు పరిగెత్తమాకు. నీకు ఏ కష్టం వచ్చినా దేవునికి దగ్గరగా ఉండడం నేర్చుకో. నీకు ఏ సమస్య వచ్చినా దేవునికి దగ్గరగా ఉండడం నేర్చుకో. యేసు ప్రభు చేసింది అదే. ఈ శ్రమల తర్వాత యేసు ప్రభు పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనేక మంది, వేల మంది ప్రజలు ఫాలో అయినట్టు మనం చూస్తాం. ఆయన గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూస్తాం. ఫస్ట్ దేవుడు నిన్ను అరణ్య అనుభవంలోకి తీసుకువెళ్తాడు. అరణ్య అనుభవంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునికి దగ్గరగా జీవించడం. తర్వాత దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు కాబట్టి ఆ పరీక్షను జయించబోతున్నావు. తర్వాత జరిగేది ఏంటంటే గ్లోరిఫికేషన్. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి నీకు వచ్చే కష్టాలను బట్టి కృంగిపోకు, భయపడకు, దేవునికి దగ్గరగా జీవించు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి వందనాలు నాయనా. అయ్యా, మా కష్టాలు, అయ్యా ఇబ్బందులు, అయ్యా ఒంటరి పోరాటం మేము చేస్తున్నాము, ఒంటరి జీవితం లోకి మేము వెళ్తున్నాము అంటే అది నీ చిత్తం ప్రభువా. నువ్వే దానిలోకి నడిపించావు. ఎందుకంటే మీకు దగ్గరగా జీవించడానికి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపించండి. మాకు వచ్చే కష్టాలను బట్టి మేము ఎటో పరిగెత్తకుండా మీకు దగ్గరగా జీవించేటట్టు కృప చూపించమని, సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.